యేసుక్రీస్తు ప్రభు ఇంకా చీకటిగా ఉండగానే ప్రార్థన చేయడానికి వెళ్ళాడు అని మనం చూడగలం. యేసు ప్రభులో ఏ పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. మరి ఎందుకని ఆయన ప్రార్థన చేయవలసి వచ్చింది అంటే ఆయన మనకు మాదిరి చూపించడానికి. ప్రార్థన మనలను దేవునికి దగ్గరగా చేస్తుంది. ఏ పాపము లేనటువంటి యేసుక్రీస్తు ప్రభువే అంత ప్రార్థన చేయగలిగితే మరి పాపముతో జీవిస్తున్న మన జీవితాలు, అక్రమాలలో జీవిస్తున్న మన బ్రతుకులకి, నెమ్మది లేకుండా జీవిస్తున్న మన కుటుంబంలోనికి సమాధానము, సంతోషము, క్షేమము, భద్రత కలగాలి అంటే ప్రార్థన తప్పకుండా మనం చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిరోజు మనం దేవునితో సంబంధాన్ని కలిగి ప్రార్థించినప్పుడు ఆయన మనతో మాట్లాడి ప్రతి అక్కరలు తీరుస్తూ నెమ్మది, శాంతి, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. మరి యేసు ప్రభు మనకు చూపించిన ఆ మాదిరి, ఆ ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉండాలని, నాకు ప్రార్థన ఆత్మను దయచే ప్రభువా అని దేవుని సన్నిధిలో మనం అడిగినప్పుడు ప్రభు తప్పకుండా ప్రార్థన ఆత్మను ప్రభు మనకు సహాయం చేస్తాడు. మనం కూడా ప్రార్థనా పరులుగా మారగలం. అలాంటి ప్రార్థన ఆత్మను దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.